హైదరాబాద్ గోల్కొండలో సొరంగం బయటపడింది. 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ప్లే గ్రౌండ్ లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో సొరంగం బయటపడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆర్మీ అధికారులపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. नहीं भैया, इधर कुछ दिख रहा है मेरे को, अंदर इधर कुछ अंदर दिख रहा है, कुछ वो पहले के टाइप में आता ना, वो बड़ी गोलियां थी ना, मट्टी की गोलियां थी ना, दिख रही अंदर। ఇక ఈ విషయాన్ని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ సిపి, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీకి కూడా సమాచారం ఇచ్చారు. अरे अभी उन्होंने खुद आया है जी वो इकडे मन ఉండొచ్చు అంటున్నా నీ ఆమయ్య అన్నా చలో ओए बड्डी नहीं भैया, इधर कुछ दिख रहा है मेरे को, अंदर इधर कुछ अंदर दिख रहा है, कुछ वो पहले के टाइप में आता ना, वो बड़ी गोलियां थी ना, मट्टी की गोलियां थी ना, दिख रही अंदर। इसलिए आर्कियोलॉजी वाले आ रहे हैं, वो लोग देखने। హైదరాబాద్ గోల్కొండలో సొరంగం బయటపడింది. 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ప్లే గ్రౌండ్ లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో సొరంగం బయటపడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆర్మీ అధికారులపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడే మన ఉండొచ్చు అంటున్నా నీ ఆమయ్య అన్నా చలో ओए बड्डी नहीं भैया, इधर कुछ दिख रहा है मेरे को, अंदर इधर कुछ अंदर दिख रहा है, कुछ वो पहले के टाइप में आता ना, वो बड़ी విషయాన్ని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ సిపి, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీకి కూడా సమాచారం ఇచ్చారు. निकल गए तो कहां चला रास्ता? नहीं अंदर दीवार है, कूदो दिखता आया